అంటే ఈ రోజు వాళ్ళు ఏర్పాటు చేసిన విగ్రహం ఏదైతే ఉందో, తెలంగాణ తల్లి విగ్రహం, కిరీటం ఉండొద్దు, ఆభరణాలు ఉండొద్దు, మన నార్మల్ తల్లి ఎలా ఉంటుందో అలా ఉండాలి, అది ఇదని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తున్నది. ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహం చేతిలో బతుకమ్మను కూడా మనం మిస్ అవుతున్నాం. ఎందుకు ఈ బతుకమ్మను కూడా మీరు పెట్టలేదంటే, కనీసం 30% మెంబర్స్ కూడా ఈ బతుకమ్మని ఇక్కడ తెలంగాణలో ఆడరు. మళ్ళీ అది ధనికులు మాత్రమే ఆడతారనే ఒక విధంగా మాట్లాడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎలా చూస్తారు ఇప్పుడు ఆ విగ్రహ రూపం ఎలా ఉంది అనుకుంటారు మీరు? ఉద్యమకారులుగా 1969 నుంచి కూడా ఉన్నారు. ఎలా చూస్తారు ఆ విగ్రహం? ఇప్పుడు మీరు చెప్పే దాంట్లోనే ఉన్నది. అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టిండ్రు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీకి తగ్గట్టే పెట్టుకుంటారు. తెలంగాణ కాంగ్రెస్కి ఏం సంబంధం? తెలంగాణ ఉద్యమానికి కాంగ్రెస్ పెట్టింది, కాంగ్రెస్ సంబంధించిన మీరు అంటున్నారు. సచివాలయం అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది కాదు కదా. కాదు, మరి అందరి ఆమోదం ఉండాలి కదా. మరి కాంగ్రెస్ చిహ్నాన్ని తీసుకొచ్చి సచివాలయంలో పెట్టడం ఎంతవరకు తప్పది? ముమ్మాటికి తప్పది. ఇప్పుడు మేము ఇంతకుముందు గతంలో కూడా చెప్పినాం, అది రాహుల్ గాంధీ విగ్రహమైనా, అంటే రాజీవ్ గాంధీ విగ్రహమైనా, లేకపోతే అంబేద్కర్ విగ్రహమైనా, లేకపోతే ఎంత పెద్ద నాయకుని విగ్రహమైనా సరే, ఎన్ని గొప్ప మతాలకు సంబంధించినటువంటి దేవుళ్ళ విషయాలైనా కానీ, సచివాలయం అనేది ఒక ప్రభుత్వ కార్యాలయం. ప్రభుత్వ కార్యాలయాల్లో విగ్రహ ప్రతిష్టలు చేయడము, లేకపోతే ఒక మతానికి సంబంధించిన సాంప్రదాయాలను పాటించడానికి కావాల్సిన ఏర్పాటు సరి అయింది కాదు. ఈ దేశంలో మనం అనుకున్నట్టు 3 మతాలే లేవు. ఏది క్రిస్టియను, హిందూ, ముస్లిమే లేదు కదా. అనేకం ఉన్నారు కదా. లేదా బుద్ధిజం లేదా? అసలు ఈ మొత్తం ఏ మతాన్ని నమ్మునోళ్ళు లేరా? ఏ మతాన్ని నమ్మిన వాళ్ళు కూడా దేశంలో ఉన్నారు కదా. వాళ్ళు భారత పౌరులే కదా, వాళ్ళు భారతీయులే కదా, వాళ్ళ ఓటు హక్కు ఉంది కదా, భరతమాత ముద్దు బిడ్డలే కదా. నేను ఏ దేవుని నమ్మనంటే భరతమాత నన్ను బతకనియదా? ఈ భరతమాత నన్ను బతకనియదా? కాబట్టి ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ విగ్రహాలైనా, అది జాతి విగ్రహాలైనా, మత విగ్రహాలైనా, లేకపోతే ఏ రకమైన విగ్రహాలైనా ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టడానికి వీల్లేదు. ఈరోజు